మాధవరం మిలిటరీ మాధవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, అదే సుబ్బారాయుడు గుడి. ధ్వజస్తంభం సుబ్బారాయుడు గుడి. అప్పన్న గారు కదా, వస్తాను, తిరిగి వస్తాను. జస్ట్ ఇలాగా ఒక్క రౌండ్ తిరిగేసేసి గోడ మీద పార్వతీ పరమేశ్వరులు, కుమారస్వామి, అయ్యప్ప స్వామి, నరాల అప్పన్న గారు కదా, నరాల అప్పన్న గారు. మరి ఎండోమెంట్లో పనిచేస్తున్నారా? చెప్పండి సుబ్బారెడ్డి గురించి. నమస్కారం, చెప్పండి. మాధవరం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ ఒల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నామండి మనం. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అంటే చాలా విశిష్టమైన దేవాలయం అండి. మన నాగుల చవితి అనగా సుబ్రహ్మణ్య షష్ఠి అనగా చాలా విశిష్టతగా భక్తులు కొలుచుకుంటూ ఇక్కడ పూజ చేసుకుంటూ స్వామివారికి అర్చనల అభిషేకాలు చేసుకుంటారండి. కాబట్టి మీరు ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామిని దర్శిస్తున్నారు. ఇది ఎంతకాలం నుంచి దేవాలయం? సుమారు 1939 సంవత్సరంలో ముత్తావారు మరియు బోర్లగడ్డ వారు కుటుంబీకులు కట్టారని చెప్తారండి ఇక్కడ. 39 1939 సంవత్సరాలు. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ పుట్ట ఉందండి. ఈ పుట్ట అనేది ఇక్కడ ఇంతవరకు నాగేంద్ర స్వామి ఇక్కడ వెలిసినట్టుగాను, నాగేంద్ర స్వామి కనిపించినట్టుగాను కొందరు చెప్తూ ఉంటారు. దాని మీదట ఇక్కడ ఈ పుట్ట చుట్టూ తిరిగి ఇక్కడ ఉన్న గ్రామంలో భక్తులు కొందరు వచ్చి ఆ పుట్ట స్వామిలో ఉన్నారని చెప్పేసి పాలది పోసుకుంటూ మొక్కుంటూ ఉంటారండి. కొందరు ఆ విధంగా జరిగినటువంటి వాళ్ళు కూడా సంతానం కలిగిన తర్వాత వారికి శశి, నాగేంద్ర అటువంటి పేర్లు కూడా పెట్టుకున్నారండి. ఇది ఒక ఆలయ విశిష్టత. చాలా బాగుందండి. ఇదిగో ఇక్కడ నాగేంద్రుల వారు